భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో వాహన తనిఖీల్లో భాగంగా సుజాత నగర్లో ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి దాదాపు 35 లక్షల రూపాయల విలువైన 35 తులాల బంగారం, ఇక అదేవిధంగా ఒక వెండి ఆభరణంలో స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను టార్గెట్గా చేసుకుని దోచుకుంటున్నారని తెలిపారు. ఇక 5 వ్యక్తులపై టాస్క్ ఫోర్స్ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయగా సుజాత నగర్లో పట్టుబట్టారని, ముగ్గురిని అదుపులోకి తీసుకోక మరో 2 పారిపోయినట్లు తెలిపారు. ఇంట్లో పోయి వీరాబాబుకి ఈ పోరాటానికి ముగ్గురు దారు బాబు అని చెప్పేసి ఇతని తండ్రి పేరు లాలు, 23 సంవత్సరాలు. ఇతను వచ్చేసి భద్రాచలం సీతారామ కాలనీ ఎస్పీ తర్వాత నల్లమాటి సాయిరామకృష్ణను, వల్లభనేని విజయరావు అంటే బంగారం వీళ్ళ దగ్గర నుంచి 35 తులాల బంగారం, సుమారు 356 గ్రాములు, 59 గ్రాములు బంగారాన్ని, తర్వాత వెండి వచ్చేసి 120 గ్రాములు అంటే బంగారాన్ని స్వాధీనం చేసుకునేది. ఈ సంవత్సరం రికవర్ చేసి